బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి కూడా ఆమోదం తెలుపుతా ఉంటూ కూడా దానికి సపరేట్ బిల్లు ఆమోదం చేయడం జరిగింది. సో ఇదంతా అయ్యే పనేనా నిజంగా? ఇది అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఇది 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో నిజంగా అయ్యే పని అంటారు? బిల్ అయితే పాస్ చేశారు, ఇది ముందుకెళ్తుందా లేదంటారు? ఈరోజు రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్క బిల్ అయినా కూడా పాస్ కావాల్సిన అవసరం ఉంది. ముందుగా శాసనసభ ఈ యొక్క బీసీలకు 42% ఇవ్వడాన్ని ఈరోజు బిల్లు ఆమోదించింది. కానీ ఇది ప్రెసిడెంట్ నుండి ఈరోజు రాజ్యాంగ సవరణ కాబట్టి ఈరోజు ఇరుపక్షాలు లోక్సభ రాజ్యసభలు కూడా ఈ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ బిల్లు అనేది 42% బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. ఈరోజు రాజ్యాంగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేసే హక్కులు ఉంటాయి కాబట్టి ఇది ఏదో నామకే వస్తు 42% ఇస్తా అని ఈ యొక్క శాసనసభలే కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి బిల్లు పాస్ చేయడం ఈరోజు యొక్క బిల్లుని ఈరోజు రాజ్యాంగ ప్రకారంగా ఈరోజు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ప్రెసిడెంట్ నుండి కూడా ఈ యొక్క బిల్లుని ఆమోదం తెలిపే దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. మనం చూస్తాం మొన్నటిదాకా ఎస్సీ ఎస్టీలకు కూడా ఈరోజు ఉపకులాలు చేసి ఈరోజు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నారు. ఇది కూడా ఇప్పటి కూడా చాలా ఎస్సీ వర్గీకరణ విషయాలలో కూడా చాలా సంఘాలు కూడా ముందుకొచ్చి ఏమంటున్నాయంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మా ఉపకులాలున్నాయి, మాకు 9% అని అంటారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇది అనేది మా వాళ్ళు ఇంత చాలా జనాభా ఉన్నారు, దీనికన్నా ఈ యొక్క లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయి, జనాభా లెక్కలన్నీ తప్పుగా తీసుకుని యొక్క రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి జనాభా లెక్కలు తీసుకుంటా అని మళ్ళీ రీసర్వే కండక్ట్ చేసిండు. ఈ యొక్క రీసర్వే దాఖలాలు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బయటికి రాలే. మొన్న మనమే చూస్తాం, వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలోని పెద్దలు ప్రజాప్రతినిధులే ఆ యొక్క రాజ్యాంగంలో మన యొక్క రాష్ట్రంలో జనాభా లెక్కలని తప్పొచ్చినాయి, బీసీలు ఇంత పర్సెంట్ ఉన్నారు, ఎస్సీలు ఇంత పర్సెంట్ ఉన్నారు, ఓసీలు ఇంత పర్సెంట్ ఉన్నారు, ఈ యొక్క అన్ని తప్పు లెక్కలతోటి రేవంత్ రెడ్డి తీసుకున్నారని స్పందించారు. ఇప్పటికైనా ఇది 42% నువ్వు ఆమోదించుతా అంటున్నావు, కాకపోతే ఇది అఫీషియల్గా రాజ్యాంగ సవరణ చేసి ప్రెసిడెంట్ నుండి సైన్ తీసుకున్న తర్వాతనే 42% బీసీలకు వస్తుంది. కాబట్టి దీని మీద వెంటనే కంటిన్యూస్గా ప్రాసెస్ మొదలుపెట్టి దీన్ని ప్రెసిడెంట్ తోటి సవరణ చేపియాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైట్ బ్రదర్, ఈ బీసీలకు 42% బిల్లు పాస్ చేశారు కదా, రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల కోసం కల్పిస్తా అని చెప్పారు. సో అండ్ దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది, ఇవన్నీ అవుతాయంటారా? ఇప్పుడు బీసీ బిల్లు కానీ ఎస్సీ వర్గీకరణ కానీ పాస్ చేయాలంటే అసెంబ్లీతోటి కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉందన్న. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే రాజ్యాంగంతో ముడిపడి, రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉంది. వీళ్ళు కేవలం బీసీలకు బిల్లు పాస్ చేస్తామని బీసీ వాదం ఈ మధ్యకాలంలో వస్తుంది కాబట్టి బీసీలను అణచివేయాలి, బీసీ ఉద్యమాలు రాకుండా చేయాలనే ఉద్యమంతో ఒక బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తాను ఒక ఎరా వేస్తారు తప్ప దాన్ని సంపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పెడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రకటనలకు పేర్లకే పరిమితం అవుతున్నారు తప్ప ఇప్పటికిప్పటికి ఇది ఆచరణ సాధ్యం కాని విషయం అన్న. ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎస్సీ వర్గీకరణ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నారు. దాని ప్రకారం షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చేయింది. ఆ రిపోర్ట్ను ఇప్పటికిప్పుడు తక్షణమే అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండి నిరూపించుకున్న తర్వాత బీసీల బిల్లు పాస్ చేస్తామంటే అప్పుడు నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయలేదు, దానికి చట్టబద్ధత కల్పించలేదు. ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2, 1, 2, 3 నోటిఫికేషన్లో వాళ్ళకు ఈ రిజర్వేషన్ అమలు చేయలేదు. ఇవి అమలు చేయకుండా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తామంటే ఎట్లా నమ్మాలి? ఆల్రెడీ ముందు జరిగిపోయింది, ప్రాసెస్ అయిపోయింది, కమిషన్ రిపోర్ట్ వచ్చింది, క్లియర్గా లెక్కలు ఉన్నాయి. ఇవే నువ్వు అమలు చేయనప్పుడు బీసీ బిల్లు పాస్ చేస్తా, బీసీలకు 42% పాస్ చేస్తా అంటే ఇక్కడ అమాయకంగా నమ్మేటటువంటి వాళ్ళు ఎవరూ లేరన్న. ఇది ఒక పెద్ద బూటకం, ఎలక్షన్స్ కోసం ఆడే డ్రామా తప్ప. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేక ఉద్యమాలు చాలా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బీసీ ఉద్యమం లేస్తున్నటువంటి ఈ తరుణంలో బీసీలను కొంత ఆపాలి, బీసీ ఉద్యమాలను అణచివేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రకటనే తప్ప దీనితో ఎటువంటి ప్రయోజనం లేదని నేను భావిస్తూ ఉన్నాను. రైట్ బ్రదర్, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకి అండ్ ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ అయ్యే పనులు అంటారా? ముందుగా ఈ ఆర్టీ వారికి మా పీడిఎస్యు రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విషయాన్ని ఈ సమాజానికి చేరవేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా నా పేరు మందనవీన్, పీడిఎస్యు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఉస్మాన్ యూనివర్సిటీ. అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు తరతరాలుగా కూడా 42% మేము కొట్లాడింది అసలు ఏంటి రాజ్యాంగ సూత్రం ఏంటంటే ఎవరి జనాభా దమాష ప్రకారము వారి యొక్క రిజర్వేషన్ ఉండాలనేది రూల్ ఆఫ్ లా. యాక్చువల్గా
సరే వాళ్ళు పెట్టినటువంటి 42%, లేకపోతే ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి గ్రూపులు 3 గ్రూపులుగా విభజించి పెట్టడం అనేది స్వాగతిస్తాం. కానీ దానికి తోడుగా 56% ఉందని ఒకవైపు బీసీలు కానీ, మేధావులు కానీ, లేదా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు అంటున్నారు. మరి 56% ఒకవేళ ఉంది అని అనుకుంటే భావిస్తే మరి రావాల్సినటువంటి వాటా ఎంత రావాలి? 56% రావాలి. వచ్చినటువంటి వాటా ఎంత? జస్ట్ 42%. 42% స్వాగతిస్తున్నాం, కానీ మిగతా బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా దాని మీద చర్చ జరగాలి. అట్లీస్ట్ మళ్ళీ ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత నేను దాని మీద ఖచ్చితంగా చర్చకు వచ్చి బీసీలో ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకి వర్తిస్తాయి అంటారా? ఏంది సిచ్యువేషన్? మరి రాష్ట్ర వాళ్ళంతా ఆగమైపోయినట్టుగా. అంటే వర్తించా అనేది అంటే మనం ఇక్కడ ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్ ఆపేస్తే దాని నుంచి ఆర్డినెన్స్ తెచ్చేటువంటి అవకాశం ఉండేది. ఆల్రెడీ రిజల్ట్ అనౌన్స్ అయింది కాబట్టి దాదాపుగా గవర్నమెంటు తేనట్టు కనబడుతుంది. కాబట్టి మేము సూచన గవర్నమెంట్కి ఏం చేయదలుచుకున్నామంటే ఈ 42% ఏదైతే మీరు తెచ్చిర్రో ఓకే, స్వాగతిస్తున్నాం. అట్ ది సేమ్ టైము ఇప్పుడు ఈ గ్రూప్ 1 రిజల్ట్ ఏదైతే తెచ్చిరో దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచన చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ యొక్క గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్ నుంచే వర్తింపజేయాలని చెప్పేసి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల సంవత్సరాల నుంచి బీసీలు అణగదొక్కబడినటువంటి జాతి. కనీసం ఇప్పుడైనా తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో ఒక్కొక్కరు 10-12 సంవత్సరాలు లైబ్రరీకి అంకితమై ఇంటికి పోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతూ తన లక్ష్యం కోసం, సాధన కోసం 10-12 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 పడకుండా జస్ట్ మొన్న పడి అంతకుముందు గవర్నమెంట్లో పడి లీకేజ్లు అయ్యి పేపరు ప్రకటన అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కాసో కూసో ఇప్పుడైనా ఏమైనా కొంచెం వెలుగులో వస్తాయనుకుంటే చేసిర్రు, గ్రూప్ 1 వచ్చింది చేసారు. అయినా కూడా దాంట్లో 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ యొక్క నోటిఫికేషనే, ఈ రిజల్ట్ ఏదైతే గ్రూప్ 1 నిన్న మొన్న వచ్చిందో ఈ యొక్క నోటిఫికేషన్ నుంచే ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేస్తే అప్పుడు కొంచెం బీసీలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. అది చేయకుండా ఏదో మేము ఇచ్చినాం కదా, ఎన్నికల వాగ్దానంలో ఉన్నప్పుడు ఇచ్చినాం కదా అన్న మాట ప్రకారం తూతూ మంత్రంగా చేసి అసెంబ్లీ సాక్షిగా మాటలు చెప్పి ఇక చేతుల్లో ఆచరణలో చూపెట్టకపోతే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం, ఇప్పుడు ప్రధానంగా ఈరోజు 2 బిల్లులు మనం అసెంబ్లీలో చూసినాం. ఒకటి 42%, రెండవది ఎస్సీ వర్గీకరణ. ఇక ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు కొట్లాడుతున్నారు. ఆ కొట్లాటకి ఒక ముగింపు దశ వచ్చింది. నిండు అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు 1న ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అది రాగానే 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మొట్టమొదటిగా స్పందించి ఖచ్చితంగా నేను ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతా, సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం నేను ఖచ్చితంగా అమలు చేస్తాను నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి. అవసరమైతే ఇప్పుడు కూడా యూట్యూబ్లో వీడియోలనే మనం చూసుకోవాలి. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇప్పుడు ఇచ్చినట్టు 1, 2, 3, 4 ఈ గ్రూప్స్ కానీ వీటిలో ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా వర్గీకరణ మాదిగా ఉపకులాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తా అని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిండు. ఆ మాట ఎటుపోయిందని చెప్పేసి నేను పీడిఎస్గా అడుగుతున్నా. ఎందుకంటే మా దళిత జాతిలో కొన్ని 30 సంవత్సరాల నుంచి తమ పోరాటం చేస్తూ ఒకవైపు తమ జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పేసి చదువుతున్నటువంటి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడతానికి గురైనటువంటి మాదిగ సామాజిక వర్గం తమకు 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎవరికైనా ఉంటాయి, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఉంటుంది. కాబట్టి నువ్వు నిండు అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి అరే చేస్తారుగా అనేటువంటి ఆలోచన ఉండే, ఆ విశ్వాసం ఉండే. కానీ ఈరోజు దాని గురించి మిగతా విద్యార్థి సంఘాలు కానీ పీడిఎస్గా మేము కానీ క్వశ్చన్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేమేంటంటే ఆర్డినెన్స్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఇటు ఎస్సీల కోసమైనా అటు బీసీల 42% అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తే కొంచెం వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు, ఇచ్చినటువంటి వాగ్దానాల మీద కొంచెం ఆ మాట మీద నిలబడినటువంటి వాళ్ళు అవుతారు. ఆ గౌరవం మీకే దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. బీసీలకి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అండ్ ఎస్సీ వర్గీకరణ ఇవి అమలు అవుతాయి అంటారా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే, ఈ కేంద్రం చేతిలో ఉంది, నా చేతిలో లేదు, నేను కేంద్రానికి పంపిస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చేతులు ఎత్తేసిన సందర్భం. అయితే ఈ బీసీ ఈ సర్వే జరిగిన దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం 16 లక్షల నుంచి 21 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఈ సర్వే గురించి చాలామంది సోషల్ మీడియా మాధ్యమాల్లో మా ఇంటికి ఈ సర్వేకి రాలేదు,
అధికారులు ఎవరైతే నియమించారో మా ఇంటికి రాలేదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఈ 16 లక్షల నుంచి 21 లక్షల మంది పాల్గొనకపోవటం వల్ల బీసీ జనాభా పర్సంటేజ్ అనేది తగ్గిందా లేదా, దాని మీద ఒక క్లారిటీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రెండో అంశం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎంతమంది వ్యక్తులు చెప్తున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ ప్రదేశంలో ఉండి అసలు ఆ విషయాలు వాస్తవాలా కావా, ఆ సోషల్ మీడియాలో వచ్చే విషయాలు వాస్తవా కావా. రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు కొంతమంది, చాలామంది, ఒక మేధావి వర్గం అంతా ఎక్కువ పర్సెంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఇళ్లకు సర్వేకి వెళ్ళలేదు. దాంతోపాటు నేను మూడో అంశం చెప్తుంది ఏంటంటే, బీసీల గురించి సర్వే చేయాలనుకున్నప్పుడు, బీసీకి కమిటీ వేయాలనుకున్నప్పుడు దాని చైర్మన్ ఎవరు ఉండాలి? సహజంగా బీసీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యోడొచ్చు ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను కాదనట్లేదు. కానీ ఒక బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకెవరో వేస్తే ఈ లెక్కలు ఎలా ఉండవు అనేది నా అభిప్రాయం. దీనిలో చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ని నిందించే విధంగా, లేకపోతే బీఆర్ఎస్కి నేను అనుకూలాన్ని కావట్లేదు, బీఆర్ఎస్ ఒక్క రోజులో చేసింది, పర్సంటేజ్ తగ్గింది, దాన్ని అమలు చేయలేదంట. అసెంబ్లీ సాక్షిగా నువ్వు దాన్ని తీసుకొచ్చినావు అంటే, అసెంబ్లీకి తీసుకొచ్చిందంటే ఒక శాంటిటీ ఉంటేనే అసెంబ్లీలో తీసుకొచ్చి నువ్వు మాట్లాడాలి. నువ్వు తీసుకొచ్చినట్టే దాని శాంటిటీ ఉన్నట్టే కదా, నువ్వు నిరూపిస్తున్నట్టే కదా శాంటిటీ ఉందని. ఇప్పుడు ఆ సర్వే ప్రకారం మళ్ళీ నేను ఓబీసీని తీసుకొస్తాను, కొత్త పంచాయతీలు ప్రజల్ని అపోహలు కల్పించి నేనేదో అద్భుతం చేశా, ఇప్పుడు వరకు లెక్కలు లేవు ఈ లేవంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేసిను కాదనట్లేదు, చేసిన దాన్ని కరెక్ట్ చేయకుండా నేను ఫస్ట్ టైం చేశా అనేది కరెక్ట్ కాదనేది నా భావన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ సర్వే మీద అనేక అపోహలు ఉన్నాయి, మీరు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయండి, దీనికి ఒక చైర్మన్ని బీసీ మంత్రిని ఉంచండి, దానివల్ల అనేక లాభాలు జరుగుతాయి. ఇప్పుడు దాని పరంగా చూసుకుంటే ఈడబ్ల్యూసీ కోటా పెరిగింది, ఓసీ కేటగిరీ పెరిగింది, ఎస్సీ కేటగిరీ పెరిగింది, ఇట్లా అన్ని రకాలు పెరిగి ఒక కులాల మధ్య చిచ్చు పెట్టే, కొత్త విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారని నేను స్పష్టంగా, అదేంటి మళ్ళీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒకళ్ళ మధ్య ఒకళ్ళ పంచాయతీ పెట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారనేది నా ఉద్దేశం. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్లో ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు బీసీలకు 40% రిజర్వేషన్ అని వచ్చింది. సో ఇది అందులో అమలు అవుతాయా? గ్రూప్ 1 రిజల్ట్స్లో పాస్ అయిన వాళ్ళు నిజంగా అర్హత సాధించినట్టేనా? నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వాలు మారినా వాటి స్వభావాలు మార్చుకోవు. ఎప్పుడు వాళ్ళు ఆర్భాటాలు చేస్తారు, విద్యార్థుల ఆకాంక్షలతో ఆడుకుంటారు. ఇప్పుడు ఈ 42% కనుక అమలైతే ఇప్పుడున్న గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఏంటంటే ఒక్కో దాంట్లో 150 to 200 రేంజ్ పెరిగేది ఉంది. ఇప్పుడు ఎస్సీలకైనా బీసీలకైనా. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ వర్గాల నుంచి ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ అమలు కావాలని కోరుకుంటున్నారు. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 2 ప్రశ్నలు సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. తెలంగాణ ఎమోషను మీరు విగ్రహాన్ని మార్చారు, టీజీగా మార్చారని అడుగుతున్నా. 40-50 ఏళ్ల నుంచి ఎస్సీ బిడ్డలు తనలాడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మా వర్గాల బిడ్డల్లో ఒక వర్గానికి ఇది జరుగుతుంది, దోచుకోబడుతుంది, మా హక్కులు కాలరాస్తున్నారు, మీరు మాకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకి దానికి ఏదో తీసుకొచ్చారు, క్రిమి లేయర్ తీసుకొచ్చారు, దాంట్లో 3 కేటగిరీలు చేశారు. ఆ కేటగిరీల్లో కూడా మళ్ళీ లోపాలు, ఆర్థిక రకం కానీ ఇట్లా రకరకాలు చేసుకొచ్చారు. అవన్నీ లోపాలు. అది జరిగిన కాడ నుంచి ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నం ఏంటంటే, నా వల్లే జరిగిందనే క్లెయిమ్ చేసుకోవడానికి ఉన్న ఇంట్రెస్టు, దాని మీద ఉన్న లోపాలను సరిచేయడానికి ముఖ్యమంత్రి గారికి లేదు. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఎస్సీలకి బీసీలకి ఎట్లా లింకప్ చేస్తారని. ఇప్పుడు ఎస్సీలు ఆపాలంటారు, బీసీలు మాకు కావాలంటారు. పరోక్షంగా ఏంటంటే ఇద్దరి మధ్య గొడవపడి రాష్ట్ర ప్రభుత్వం లాభం పొందాలని చూస్తుంది. ఇప్పుడు మేము కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే మారువాడి కొట్టుకుంటే అవతల పక్కోడికి ఇది జరిగినట్టు, లాభం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పాత్ర పోషించాలని చూస్తుంది తప్ప, నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించే విధంగా ఉండాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వ్యూహాలను పాటించేటప్పుడు, కొన్ని పందాలను పాటించేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి, సహజంగా జరగవని నేను అన్ను. దాన్ని నువ్వు సరి చేసుకునే విధానంలో ఉండే, నువ్వు సరి చేసుకునే విధానం ఏముంది? ఇప్పుడు నువ్వు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చింది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వయసు అయిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ మీద ఎంత కాలయాపన చేస్తాను నీకు తెలియదా? నువ్వు శాంటిటీ వేసి దీన్ని పెట్టి ఇప్పుడు దీనికి ఏంటంటే కోర్టు వివాదాలను చేకూర్చడం అండి. దీన్ని చెప్పేది ఏంటంటే అన్న, కోర్టు వివాదాలను చేకూర్చి డిలే చేసి రాజకీయ పబ్బం గడుపుకుందామని వీళ్ళు చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎస్సీలకి బీసీలకి నష్టం జరుగుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు ఏదైనా ప్రొసీజర్ చేయాలనుకుంటే చట్టబద్ధతతో చేయండి.
మీ పక్కన ఉన్న ఐఏఎస్లు గొప్ప గొప్ప మేధావులు ఉంటారు. దాని సలహాలు తీసుకొని పాటించి వర్గాలు అనేక ఎస్సీ వర్గాల సంఘాలు ఉన్నారు, బీసీ వర్గ సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి చర్చించి చేయండి. ఇష్ట వ్యవహారంగా చేస్తున్నట్టు ఇది కుదరదు. బీసీలకు 42% రిజర్వేషన్ అయితే విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల కోసం ఏదైతే బిల్లు అసెంబ్లీలో పాస్ చేశారో అండ్ ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో ఇది ముందుకు తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి, ఇదంతా చాలా టైం పడుతుందంటూ చెప్తా ఉన్నారు. చూడాలి ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో. కెమెరాన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.